హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మన వైజాగ్లో ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అయితే అవుతుందండి. దానికైతే ఈరోజైతే నేను విజిట్ చేశాను. ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ అనేది పోర్ట్ స్టేడియంలో అవుతుంది. ఇది ఫిబ్రవరి 23 నుంచి అయితే జరుగుతుందండి. మార్చ్ 3 వరకు ఉంటుంది. ఇంకా 2 more డేస్ అయితే ఉంటుంది. వైజాగ్లో ఎవరైనా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ చూడకపోతే తప్పక విజిట్ చేయండి. దీనికి ఎంట్రీ టికెట్ అయితే మనం పే చేయాలండి. ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ పర్సన్ అండి. మనం ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత అక్కడ లక్కీ డిప్ కూపన్లో మన కూపన్ వేసేసి మనమైతే లోపలికి వెళ్ళాలి. స్టాల్స్ అయితే చాలా ఉన్నాయండి. లేడీస్కి సంబంధించిన ఫ్యాషన్, ఇంట్లోకి కావాల్సిన గృహోపకరణాలు అన్నీ చాలా బాగా ఉన్నాయి. ఈవెన్ ప్రెస్టేజ్ వాళ్ళు కూడా ఒక స్టాల్ పెట్టారండి. డిఫరెంట్ టైప్ కుక్కర్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేశారు. ఇక్కడైతే స్టాల్స్లో 5% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారట. ఒక పెయింటింగ్ స్టాల్ కూడా పెట్టారండి. నెక్స్ట్ ఈ స్టాల్లో అయితే కాక్రోచెస్, బల్లులు, నెక్స్ట్ ఫ్లైస్, ఎలుకలు అవన్నీ చచ్చిపోవడానికి అయితే ఒక లోషన్ అయితే అమ్ముతున్నారండి. అది బాగా పనిచేస్తుంది అన్నారు. నేను ఒకటి కొన్నాను. వాడిన తర్వాత ఎలా ఉందో దాని రిజల్ట్స్ అయితే మీకు చెప్తాను. ఇది యూనిక్ ఫర్నిచర్ వాళ్ళది సోఫా సెట్స్ అవి అయితే డిస్ప్లే చేశారండి. ఇది హైదరాబాద్ కంపెనీ వాళ్ళవి. ఇక్కడ మనకైతే స్టాల్స్ పెట్టారు. ఇది కూడా నేనైతే విజిట్ చేశానండి. ప్రైజెస్ కొద్దిగా రీజనబుల్గానే అనిపించాయి. అరౌండ్ ఈ సోఫా అయితే 55,000 అలా చెప్పారు. చాలా స్టాల్స్ అయితే పెట్టారండి. 2 కౌంటర్స్లో పెట్టారు స్టాల్స్. చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. ఇదిగోండి, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. డ్రై ఫ్రూట్స్లో ఇన్ని రకాలు ఉంటాయా అనిపించింది. నాట్ ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అండి, డ్రై అంజూర్, నెక్స్ట్ డ్రై మ్యాంగో, డ్రై కివి అవన్నీ కూడా వీళ్ళైతే ఇక్కడ సేల్ చేస్తున్నారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ ఉన్నాయండి. టేస్ట్ చేశాను నేను. కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని అయితే యాక్చువల్లీ అన్నీ కలిపి కూడా వీళ్ళైతే పర్ కేజీ ఇంత అని సేల్ చేస్తున్నారు. ఇవన్నీ పికిల్స్ అండి. పికిల్స్లో ఇన్ని రకాల పికిల్స్ అయితే నేను చూడలేదు. టేస్ట్ కూడా కొద్దిగా బాగానే అనిపించాయి. పీపుల్ అన్నీ కొనుక్కుంటున్నారు అసలు. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఆడవాళ్ళు షాపింగ్కి అయితే అస్సలు డోకా లేదండి. అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఇది జైపూరి వాళ్ళదటండి. చిన్న చిన్న పూసలతో డైనింగ్ టేబుల్ మీదకి వాటికి పెట్టుకోవడానికి మ్యాట్స్లా ఉన్నాయి. నెక్స్ట్ ష్రగ్స్ లాగా ఉన్నాయి పూసలతో. ఇవి ప్రైస్ 500 రూపీస్ అని చెప్పారండి. ఇక్కడ క్లచెస్, పర్సెస్ అన్నీ ఉన్నాయి. ఎనీథింగ్ 500 రూపీస్ అంట. వీళ్ళ దగ్గర ఏం పర్చేస్ చేసినా 500 రూపీస్ అని చెప్పారు. ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షను, బ్రాస్లెట్స్, చైన్స్ అన్నీ ఉన్నాయండి. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయి. మనం వాళ్ళతో బార్గెనింగ్ చేయాలి. మనం బార్గెనింగ్ చేసి ఏవైతే అవి కొనుక్కోవాలండి. ఈవెన్ వితౌట్ బార్గెనింగ్ చేయకుండా టోటల్ అంతా ఒకటే ప్రైస్ ఉన్నవి కూడా ఉన్నాయండి. కలెక్షన్ చాలా యూనిక్గా అనిపించింది. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అయితే ఉన్నాయి. నేను ఈ మోడల్స్ రెగ్యులర్గా ఎక్కడ వైజాగ్లో చెక్అవుట్ చేయలేదండి. ఇదిగోండి, ఇయర్ రింగ్స్ అయితే జస్ట్ 150 రూపీస్ అన్నారు. అన్నీ ఒక 200 to 300 రేంజ్లో అయితే ఉన్నాయండి. ప్రతిదీ చూసిందల్లా కొనుక్కోవాలనిపించింది. ఇదిగోండి, ఈ స్టాల్లో అయితే ఫ్లవర్స్ అన్నిటినీ ఎండబెట్టి వాటితో అయితే ఇలా గణేశాలు అవి చేశారట. ఈ స్టాల్ మనది వైజాగ్ వాళ్ళదే. మన వైజాగ్ వాళ్ళు కూడా చాలా స్టాల్స్ అయితే పెట్టారు ఇక్కడ. అందులో ఇది ఒక స్టాల్ అండి. నెక్స్ట్ ఈ గణేష అయితే ఆవు పేడతో అయితే తయారు చేశారట. చాలా లైట్గా ఉంది ఈ గణేష చూడ్డానికి. చాలా బాగా పెయింటింగ్ అది చేశారండి. మీరు ఎవరైనా వైజాగ్లో ఉంటే ఈ 2 డేస్లో తప్పకుండా ట్రేడ్ ఫెయిర్ని అయితే విజిట్ చేయండి.
వీళ్ళ అడ్రస్ కూడా నాకు పాంప్లెట్ అయితే ఇచ్చారు. మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇది మిల్లెట్ వాళ్ళదండి. ఇది మిల్లెట్స్‌తో మనకి చక్కీలు, నెక్స్ట్ మురుకులు అవన్నీ అయితే అవైలబుల్‌గా దొరుకుతున్నాయి. ఇది మిల్లెట్ వరల్డ్ అని మన వైజాగ్‌లోనే ఉందంటండి. దీని అడ్రస్ కూడా వాళ్ళు నాకు ఇచ్చారు. ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. లింకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇదిగోండి. మన వైజాగ్‌లో స్టాల్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈవెన్ కేరళ నుంచి, జైపూర్ నుంచి, ఆహ్, ఇండియాలో ఉండే డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే వచ్చారు. చాలామందైతే విజిట్ చేస్తున్నారండి. సాటర్డే కాబట్టి కొద్దిగా క్రౌడ్ ఉంది. సండే అయితే ఇంకా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుందని వాళ్ళైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ పాపడ్స్ అండి. చిప్స్, పాపడ్స్ అవి పర్ కేజీ 200 రూపీస్ ఉన్నాయి. లీస్ట్‌లో అయితే 100 రూపీస్ ఉన్నాయండి. అక్కడ డిఫరెంట్ టేస్ట్‌కి అయితే పెట్టారు. మనం ఏది టేస్ట్ నచ్చితే అదైతే తీసుకోవచ్చండి. ఇదిగోండి. ఓవరాల్‌గా అంతా చూడ్డానికైతే ఇలా ఉంది. చాలామంది టేస్ట్ చేసి తీసుకుంటున్నారు. ఇవి కేరళ చిప్స్ అండి. ఈ కేరళ చిప్స్ అనేవి మేము లాస్ట్ టైము కేరళ వెళ్ళేటప్పుడు టేకడీలో అయితే తీసుకున్నాము. ఈ హల్వా కూడా అక్కడిదేనండి. ఇది టేస్ట్‌కి బానే ఉంటది. కాపోతే ప్రైజెస్ అనేవి మాకు ఇక్కడికి, అక్కడికి కొద్దిగా వేరీ అనిపిచ్చాయి. మేమైతే ఈ హల్వా అయితే తీసుకున్నాను. నేను ట్రేడ్ ఫెయిర్‌లో ఏవేవి తీసుకునేవనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు చూడండి. ఈ షాప్‌లో అయితే ఏం తీసుకున్నా 100 రూపీసేనండి. నాకైతే ఏం తీసుకోవాలో అర్థం అవ్వలేదు అన్ని ఐటెమ్స్ మీద. బట్ నేనైతే ఈ షాప్‌లో ఒక 2, 3 ఐటెమ్స్ అయితే పర్చేస్ చేశాను. ఈ బీడ్స్ అన్నీ షాప్‌లో ఏవి తీసుకున్నా 100 రూపీస్ అండి. ఈ గన్ మెటల్‌తో తయారు చేసిన ఐటెమ్స్ అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అవి ఉన్నాయి. పెద్ద ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. బట్ అవైతే బరువు కూడా లేవు. బరువు కూడా తేలిగ్గానే అనిపిచ్చాయి. ఇదిగోండి ఈ పర్సెస్ అయితే 500 రూపీస్ అంట. ఇవి బానే ఉంది. స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇవి కూడా పెరల్స్‌తో ఉన్నాయండి. ఇవి 500 రూపీస్ అంట. ఇవి జైపూరి బ్యాంగిల్స్ అండి. ఇవి సెట్ 500 రూపీస్ అని చెప్పారు. సెట్ అంటే అరౌండ్ 24 అయితే వస్తున్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. మనకి శారీకి తగ్గట్టుగా మ్యాచింగ్ కలర్స్ అయితే మనం తీసుకోవచ్చు. మీ అందరూ చూస్తారని వీడియో అయితే ఫుల్‌గా తీశాను. ఇవి డ్రెస్ మెటీరియల్ షాప్ అండి. ఏ డ్రెస్ మెటీరియల్స్ అయినా 1000 రూపీస్ అండి ఇక్కడ. చూస్తున్నారా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది వీళ్ళ దగ్గర. ఇవన్నీ అన్‌స్టిచ్డ్ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇవన్నీ క్విల్ట్స్ అండి. ఈ క్విల్ట్స్ అరౌండ్ 1000 రూపీస్ రేంజ్‌లో అయితే పడ్డాయి. బట్ మెటీరియల్ అయితే చాలా బాగుంది. స్టిచెస్ అవి చాలా దగ్గరగా అనిపించాయి. ఇవన్నీ కూడా లేడీస్ జ్యువెలరీయేనండి. ఫ్యాషన్ జ్యువెలరీ. ఇదిగోండి స్టాల్స్ చూస్తుంటే తరగట్లేదండి. అలా ఉంటూనే ఉన్నాయి స్టాల్స్. ఇవి
నాట్ ఓన్లీ ఆడవాళ్ళకేనండి, కిడ్స్ ఆడుకోవడానికి టాయ్స్ అవి కూడా అక్కడ డిస్ప్లే చేశారు. ఇవండి మాడుగుల హల్వా అండ్ పచ్చళ్ళు అవి కూడా అమ్ముతున్నారండి. ఫుడ్ ఐటెమ్స్, నెక్స్ట్ క్లాతింగ్ అండ్ జ్యువెలరీ ఐటెమ్స్ ఎక్కువగా ఉన్నాయండి స్టాల్స్‌లో. ఇంటీరియర్ ఐటెమ్స్ అవి కొద్దిగా ఉన్నాయి స్టాల్స్‌లో. ఇగోండి వుడెన్ దువ్వెనలండి. అండ్ ఈ కొండపల్లి బొమ్మలు అవి, డాన్సింగ్ డాల్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇగోండి మెటల్ ప్యాన్స్ అవి ఉన్నాయి. ప్రైస్ అయితే ఇది మెటల్ ప్యాన్ 800 రూపీస్ ఎంతో చెప్పారండి. కొద్దిగా నాకు ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది. ఈవెన్ డ్రెస్ మెటీరియల్సే కాదండి, శారీస్ కూడా ఉన్నాయి. కిడ్స్‌కి, చిన్నపిల్లలకి లహంగాసు అవి కూడా ఉన్నాయి. అగైన్ ఫ్యాషన్ జ్యువెలరీ అండి. ఫ్యాషన్ జ్యువెలరీ స్టాల్స్ అయితే ఒక 10-15 స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒక శారీ. ఈ చిన్న కవర్లో ఉన్నది శారీ అండి. ఆ శారీని ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయచ్చట. అంత లైట్ వెయిట్గా ఉన్నదండి శారీ. అంత చిన్నగా కూడా అనిపించింది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే అమ్ముతున్నారండి. అరౌండ్ 1000 రూపీస్ రేంజ్లో అయితే ఉన్నాయి శారీ. మెటీరియల్ కూడా చాలా బాగుందండి వీళ్ళ దగ్గర. ఇదిగోండి వర్క్ అది వచ్చి చాలా బాగున్నాయి శారీస్ అయితే. బట్టలే కాదండి, మొక్కలు కూడా అమ్ముతున్నారు. మొక్కలు కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రైస్ కూడా అరౌండ్ ఈచ్ మొక్క అరౌండ్ 200 రూపీస్ అయితే చెప్పారు. ఇది ఆయుర్వేదిక్ హర్బల్ షాప్ అండి. ఇవి కూడా అమ్ముతున్నారు అక్కడైతే. చెప్పాను కదండి, మనకు కావాల్సినవన్నీ అక్కడ కొనుక్కోవచ్చు. అసలు పిల్లలకి కావాల్సిన డ్రాయింగ్‌కి, పెయింటింగ్‌కి కావాల్సిన స్కెచ్ పెన్స్, నెక్స్ట్ వాళ్ళు ఆడుకునే వస్తువులు అన్నీ కూడా ఒక 2-3 స్టాల్స్‌లో అయితే ఉన్నాయండి. టీనేజ్ అమ్మాయిలకి కావాల్సిన ఫ్రాక్స్, జీన్స్ అవి కూడా అమ్ముతున్నారు. అండ్ ఇదొక శారీ అండ్ బ్లౌజెస్ షాప్ అండి. ఇక్కడ మగ్గం వర్క్‌తో చేసిన బ్లౌజెస్ అవి అమ్ముతున్నారు రెడీగా అవైలబుల్‌గా. ఇవి ఒక్కొక్కటి 800 ఆ రేంజ్‌లో పడ్డాయంట. ఆవిడ మనకి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. మనం ఏ శారీ కావాలంటే ఆ శారీకి మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా వాళ్ళు మగ్గం వర్క్ చేసి ఇస్తారట 800 రేంజ్‌లో. ఇవన్నీ పింగాణి ఐటమ్స్ అండి. 6 కప్స్ 120 రూపీస్ అట ఫిక్స్డ్ రేటు. పింగాణిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి. ప్రైసెస్ అయితే కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు అనిపించింది నాకు. డిఫరెంట్ షో పీసు, డిఫరెంట్ ఫ్లవర్ వేజెస్, నెక్స్ట్ మనము మొక్కలకు పెట్టుకునే కుండీలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. మనము ఈవినింగ్ ఫుడ్ అది తినడానికి కూడా అంతా అవైలబుల్‌గా ఉంది. కార్పెట్స్ కూడా ఉన్నాయండి. ఈ ట్రేడ్ ఫేర్ ఇంకా 2 మోర్ డేస్ అయితే ఉంటుందంట. ఎవరైనా వైజాగ్‌లో ఉండేవాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి. నేను ట్రేడ్ ఫేర్‌లో ఏం కొన్నాను అనేవి నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంగోండి ఇవన్నీ పింగాణి ఐటమ్స్ అండి. స్టాల్ అయితే చాలా పెద్దదిగా ఉంది. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ రెగ్యులర్‌గా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.